మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ దినము కొరకు స్తోత్రములు. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యొర్దాను నదీ ప్రదేశం అందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకవేయుచున్న యొక్కని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభు వారికి 6 నెలల ముందుగా జకర్యా ఎలిజబెత్ దంపతులకు యోహాను అనే బిడ్డను జన్మింపచేసిన దేవుడు యోహానును ఎందుకు ముందు పంపించారంటే, యేసుక్రీస్తు మార్గములను సరళం చేయడానికి, మెట్టలను సమానం చేయడానికి, పల్లములను పోడ్చడానికి, దేవుని రక్షణ చూడడానికి, ప్రకటించుటకు దేవుడు ముందుగా యోహానును పంపించినట్లు ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రభువు మార్గమును సిద్ధపరచడానికి వచ్చినట్లుగా చూస్తున్నాము. ఆయన త్రోవను సరళం చేయడి అని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రతి పల్లమును పోడ్చబడును, ప్రతి కొండయును మెట్టలను పల్లం చేయబడును. వంకర మార్గములు తిననివగును, కరకు మార్గములు నున్ననివగును. ఇవన్నీ ఎవరు చేయబోతున్నారు అంటే, యోహాను ప్రసంగముల ద్వారా దేవునికి మార్గం సరళం చేయడానికి దేవుడు పంపించిన ఈ వ్యక్తిని గురించి ఈ వాక్యం తెలియచేయబడుతుంది. ఆయన యొర్దాను నది ప్రాంతములలో యోహాను వచ్చి దేవుని గురించి, దేవుని రక్షణ గురించి, దేవుని యొక్క బాప్తిస్మం గురించి, ప్రజల బాప్తిస్మం గురించి ప్రకటన చేస్తూ మారు మనసు పొందుడి అని యోహాను ప్రకటించడానికి ముందుగా యేసయ్యకు ముందుగా ఉద్భవించాడని మనం ఈ వాక్యముల ద్వారా వింటున్నాము. ఈయన కరకు మార్గంలో నొన్ననివగును అంటున్నాడు. కరకు మార్గం నొన్ననివగుంటే ఎవరైతే కఠినముగా ఉన్నారో వారు నునుపుగా, సమాధానముగా, స్మూత్గా చేయబడతారు అని ఈ వాక్యం తెలియచేయబడుతుంది. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని ఈ వాక్యం తెలియజేయబడుతుంది. ఈయన ఈ విధముగా ప్రజలను ఆయత్తపరచడం ద్వారా, ప్రజలకు మార్గమును సిద్ధం చేయటం ద్వారా, దేవుని యొక్క రక్షణను వీరు సకల శరీరులు రక్షణను చూతురు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. సకల శరీరులు దేవుని రక్షణ, యేసుక్రీస్తు అనే రక్షణను చూతురు అని ఈ వాక్యంలో, ఈ ప్రవచనము ఈ యోహాను నిమిత్తమై యెషయా ప్రవచించిన ప్రవచనమును ఇక్కడ ఈ వాక్యంలో మనకు తెలియచేయబడుతుంది. యెషయా ఈ వాక్యాన్ని ప్రవచించాడు. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లమును పోడ్చబడును, ప్రతి మెట్ట, ప్రతి కొండ సమానం చేయబడును అని ఇవన్నీ కూడా యెషయా ప్రవక్త యోహాను గురించి ప్రవచించినట్లుగా, ఈ యోహాను ఏం చేస్తున్నాడంటే, యొర్దాను నది ప్రాంతంలో మనం వాక్యంలో ప్రవచనాల్లో తెలియజేసుకున్నాం. యెషయా గ్రంథములో యెషయా ప్రవచించిన ప్రవచనాలను మనం తెలియజేసుకున్నాం. ఏమిటంటే, గలిలయ ప్రాంతం అంతటను, దాని చుట్టుపక్కల ప్రాంతములంతటను, యొర్దాను ప్రాంతములంతటను చీకటి ఆవరించి ఉన్నది, వారికి వెలుగు ఉదయించునని యెషయా ప్రవచనాలను మనం విన్నాం కదా. ఈ వాక్యం కూడా యెషయా ప్రవచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా ఈ యోహాను ఈ విధముగా చేస్తాడు. ఈ విధముగా ప్రతి మార్గమును సరళం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి మార్గమును సిద్ధపరుస్తున్నాడు. ఆయన రక్షణను ప్రజలందరూ చూడడానికి, ఆయనే రక్షణగా వచ్చిన యేసుక్రీస్తును ప్రజలందరూ చూడడానికి, ప్రజలందరూ విశ్వసించడానికి, ప్రజలందరూ ఆయన్ని చేరువ చేయడానికి ఈ యోహాను ముందుగా ఈ యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా ప్రజలను సిద్ధపరుస్తున్నట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సహాయముతోటి జకర్యా ఎలిజబెత్తులు ఏ విధముగా యోహానును గర్భం దాల్చి జన్మనిచ్చారో, ఏ విధముగా ఈయనను దేవుడు వాడుకోబోతున్నాడో మనం ఇవన్నీ ముందుగానే చదివాము, ముందుగానే మనము ధ్యానం చేశాము. ఇప్పుడు కూడా ఈయన ఎందుకు వచ్చాడు అంటే, రక్షణ, ప్రజలకు రక్షణ చేరువ చేయడానికి ప్రకటన చేస్తున్నాడు. యొర్దాను నది ప్రాంతంలో అంతటా ఈయన తిరిగి ఈయన యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి బోధిస్తున్నాడు. కనుకనే ఈ యెషయా ప్రవచనము నెరవేరినట్లుగా మనము ఈ వాక్యంలో చూస్తున్నాము. యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లుగా ఇది జరిగాను అని కూడా ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. యెషయా ప్రవచించాడు కాబట్టి ఆ వాక్యము యోహాను ద్వారా ఈ విధముగా జరిగింది,
యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను ప్రకటించడం జరిగింది అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనమందరము ఏ విధముగా చీకటిలో ఉన్న వారికి వెలుగుగా యేసు ప్రభువారు ఉదయించారో, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా రక్షణగా ఉదయించారో ఆ రక్షణను మనము ఎల్లవేళలా కొనసాగించుకుందాం. యేసు ప్రభు దేవుణ్ణి మనం హత్తుకుందాం. యేసు ప్రభు దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. ఆయన జన్మం ధ్యానిద్దాము. ఆయనకి స్తుతులు చెల్లిద్దాము. ఆ స్తుతుల ద్వారా మనం ఆశీర్వదింపబడదాం. వినిచిన బిడ్డలందరూ అట్టి కృప పొందుకుందురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ నాయన మీ రక్షణను కన్నులారా చూచి ప్రభువా, నాయన మీరే రక్షణగా అనుగ్రహించిన మిమ్మల్ని కన్నులారా చూచి మీకు స్తోత్రములు చెల్లించి మీ జన్మం ధ్యానించి మీకు కృతజ్ఞతార్పణలు చెల్లించుకునే భాగ్యం వినిచిన బిడ్డలందరికీ దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రార్థన కోరిన బిడ్డలను విశేషంగా దీవించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.